మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకునేటప్పుడు తరచుగా కొన్ని పేర్లు మనకు వినిపిస్తుంటాయి. స్టాక్ మార్కెట్ నుంచి బ్యాంకింగ్ రంగం వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయినప్పుడు ఆయా కుంభకోణాల వెనుక ఉన్న ముఖాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇందులో చాలా మంది ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం కోఇన్సిడెంటా, లేక సిస్టమ్ ఫెయిల్యూరా, లేక వాళ్ళ వెనుకున్న అధికారం బలమా? ఈరోజు ఈ వీడియోలో మనం రాకేష్ ఎక్స్పోర్ట్ నుంచి హర్షద్ మెహతా వరకు దేశాన్ని శాసించే గుజరాత్ కనెక్షన్ను, వారి రాజకీయ అండదండలను, అలాగే ఈ స్కామ్ల వెనుక ఉన్న అసలు కథను లోతుగా విశ్లేషిద్దాం. మొదటిగా హర్షద్ మెహతా గురించి తెలుసుకుందాం. 1992 సెక్యూరిటీ స్కామ్. భారత మార్కెట్ ను తన ఇష్టానుసారంగా ఆడించిన బిగ్ బుల్ 1992లో వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న కన్నాలను బయటపెట్టింది. బ్యాంక్ రిసిప్ట్స్ ఉపయోగించి బ్యాంక్ నిధులను స్టాక్ మార్కెట్ లోకి మళ్లించి మార్కెట్ ను ఆర్టిఫిషియల్ గా పెంచడం ద్వారా హర్షద్ మెహతా దేశీయ మార్కెట్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ఆ రోజుల్లో ఆయనకున్న నెట్వర్క్, రాజకీయ పలుకుబడి అసాధారణం. మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగిన హర్షద్ మెహతా చివరికి పతనం కావడానికి రాజకీయ వాతావరణంలో జరిగిన మార్పులే కారణమని వాదన బలంగా వినిపిస్తోంది. వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుంటూ ప్రజల సొమ్ముతో ఆడుకున్న మొదటి భారీ గుజరాత్ కనెక్షన్ ఇదే. రెండో వ్యక్తి కేతన్ పరేఖ్. 2001లో జరిగిన స్కామ్. హర్షద్ మెహతా బాటలోనే పయనించిన మరొక పేరు కేతన్ పరేఖ్. K10 షేర్ల పేరుతో మార్కెట్ ను మ్యానిపులేట్ చేసి బ్యాంకుల నుండి భారీగా నిధులు పొంది మార్కెట్ కుప్పకూలడానికి కారణమయ్యాడు. ఈయన కూడా గుజరాత్ మూలాలు ఉన్నవారే కావడం గమనార్హం. కేతన్ పరేఖ్ సమయంలో కూడా రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు చాలా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థను, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకులను ఎలా తన స్వార్థం కోసం వాడుకోవాలో ఈయన చూపించాడు. ఏళ్ల తరబడి విచారణలు జరిగిన, సామాన్య ఇన్వెస్టర్లు నష్టపోయిన ఈ స్కామ్ సిస్టంలో అకౌంటబిలిటీ ఎంత లోపించిందో మరోసారి నిరూపించింది. మూడోది సందేశారా బ్రదర్స్. సందేశారా బ్రదర్స్ కథ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన బ్యాంకింగ్ మోసం. భారీగా రుణాలు తీసుకోవడం, షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించడం, లాస్ట్కి దేశం విడిచి పారిపోవడం. వీరి స్కామ్ పరిమాణం చూస్తే ప్రభుత్వ బ్యాంకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయో అర్థమవుతుంది. స్టెర్లింగ్ బయోటిక్ అనే పేరుతో జరిగిన ఈ ఫార్మా స్కామ్ 8,000 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారు. వీరికి రాజకీయ రక్షణ ఉందనేది ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా గుజరాత్ కేంద్రంగా జరిగిన ఈ భారీ మోసం దేశం విడిచి వెళ్లే వరకు ఎందుకు పట్టుకోలేకపోయారు అనేది పెద్ద ప్రశ్న. వ్యవస్థలు రాజకీయాలకు లొంగిపోయినప్పుడు ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు ఎలా తప్పించుకుంటారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక నాలుగో వ్యక్తి నీరవ్ మోదీ. దేశాన్ని షేక్ చేసిన అతిపెద్ద బ్యాంకింగ్ స్కామ్ ఇది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చేసిన మోసం కేవలం ఒక వ్యక్తి చేసింది కాదు, సిస్టంలోని అత్యున్నత స్థాయిల నుంచి వచ్చిన సహకారంతో జరిగిన కుట్ర. అక్షరాల 13,000 కోట్లకు పైగా నిధులు దారిమళ్లాయి. నీరవ్ మోడీ ఎదుగుదల, ఆయనకు ఉన్న రాజకీయ నెట్వర్క్, ఆయన సులువుగా విదేశాలకు పారిపోయిన సంఘటన, ఇవన్నీ గుజరాత్ మూలాలున్న నాయకత్వంలోనే జరిగాయి. రాజకీయ అండ ఉంటే బ్యాంకింగ్ వ్యవస్థను ఎంతలా దిగజార్చొచ్చో నీరవ్ మోడీ ఇన్సిడెంట్ స్పష్టంగా చెబుతోంది. ఇక ఐదో వ్యక్తి రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు తాజా సంచలనం రాజేష్ ఎక్స్పోర్ట్స్. కంపెనీ ఆదాయాన్ని 15 లక్షల కోట్లు పెంచి చూపించారని సెబీ ఆరోపణలు ఈ సంస్థపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. తాము ప్రపంచంలోనే పెద్ద గోల్డ్ రిఫైనర్ అని చెప్పుకుంటూ అకౌంటింగ్ మాయాజాలం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రాజేష్ ప్రధాని మోడీతో దిగిన ఒక ఓల్డ్ ఫోటో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న గుజరాత్ నాయకత్వపు నీడలో ఇలాంటి భారీ కంపెనీలకు విచారణల నుండి మినహాయింపు దక్కుతుందా, లేక సెబీ తీసుకున్న ఈ చర్య మళ్ళీ ఏ రాజకీయ సమీకరణాల వల్ల ఆగిపోతుందా అనేది వేచి చూడాల్సిందే. ఇక్కడ కూడా ఆ పాత పద్ధతి, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇండియాకి బడా బాబులైన అంబానీ, అదానీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. వాళ్లకు చేరే ప్రతి ప్రాజెక్టు, ప్రతి లాభదాయక ట్రాన్సాక్షన్ వెనుక రాజకీయ అండ ఉంది అనేది కూడా ఓపెన్ సీక్రెట్. మీరు ఒకసారి ఇదంతా గమనించండి. ఈ 5 కేసుల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. వీళ్ళందరికీ మూలాలు ఒకే ప్రాంతం. వీళ్ళందరి ఎదుగుదల వెనుక ఉన్న కారణం రాజకీయ అండ ఒక్కటే. అప్పట్లో కాంగ్రెస్ హయాంలో అయినా, ఇప్పుడు బీజేపీ హయాంలో అయినా మనుషుల పేర్లు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, స్కాములు మారుతున్నాయి, కానీ దోపిడీ చేసే విధానం మాత్రం మారడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో గుజరాత్ నాయకత్వం తిరుగులేని స్థాయిలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ సంస్థలకు పరోక్ష రాజకీయ రక్షణ ఉందనే అనుమానాలు సామాన్య ప్రజల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వరుస కుంభకోణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు మన దేశంపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. బ్యాంకులు నష్టపోతున్నాయి. సామాన్య ప్రజల పన్నుల డబ్బుతో బ్యాంకులు రీక్యాపిటలైజ్ చేయబడుతున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన వారు రాజకీయ అండతో ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఆడుకుంటున్న ఈ తీరు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. ఇలాంటి వ్యవహారాలపై కఠినమైన విచారణ జరగాలి.
రాజకీయాలకు అతీతంగా నిందితులను కఠినంగా శిక్షించాలి. లేదంటే మన ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే కుంభకోణాల నీళ్ళలో ఉండిపోతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ గుజరాత్ కనెక్షన్ గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.